హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఈరోజు మనం గ్యాస్ కట్టర్ ఇంకా ఊల్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టాసిల్స్ కోసం నేను కార్డ్బోర్డ్ని యూజ్ చేస్తున్నాను. ఊల్ని ఒక 15 రౌండ్స్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాసెస్ ఫాలో అవుతే ఈజీగా మీరు టాసిల్స్ చేసేయచ్చు. నేను టాసిల్స్ చేయడానికి గ్రీన్, పింక్ అండ్ బ్లూ కలర్స్ యూజ్ చేశాను. అలా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. వన్స్ టాసిల్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టర్ని నేను వైట్ వూల్ యూజ్ చేసి కవర్ చేసుకుంటున్నాను. నేను లైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి వైట్ కలర్తో కవర్ చేసుకుంటున్నాను గ్యాస్ కట్టర్ని. ఆరెల్స్ మీరు బ్లాక్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏ కలర్ అయినా సరే తీసుకోవచ్చు. ఒకవేళ డార్క్ కలర్స్ అంటే దానికి కాంబినేషన్గా అన్నా తీసుకోవచ్చు. లైట్ కలర్స్ వేరేది ఏమన్నా ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఎలాగైనా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లవర్స్ కోసం పెన్సిల్ టెక్నిక్ యూజ్ చేసి ఫ్లవర్స్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రాసెస్ ఫాలో అవుతూ వెళ్తే ఈజీగా ఫ్లవర్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఊల్ని ఇలా చుట్టుకొని నెక్స్ట్ ఊల్ని పెన్సిల్లోంచి బయటికి తీసుకొని దగ్గరికి ప్రెస్ చేసుకొని టైట్గా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని ట్రిమ్ చేసేసుకుంటే మన ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. దానిపైన నేను ఇలా పర్ల్స్ని స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నీ 1 by 1 అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ హ్యాంగింగ్ కోసం ఇలా థ్రెడ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. మన బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ చూసారా ఎంత బాగా టర్న్ అవుట్ అవుతుందో. నాకైతే ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చేసాయి. మీకు ఇందులో ఏ కలర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వాల్ హ్యాంగింగ్లో మనం ఫోటో కూడా అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఉన్నప్పుడు మీరు సింపుల్గా కస్టమైజ్ చేసి వాళ్ళ ఫొటోస్ అటాచ్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఐడియా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.